श्रीगुरुभ्यो नमः हरिः ओम् ओं गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीशिने ईश्वरीगुं सर्वभूतानां ताम्योपह्वये श्रीमाचम्य पूर्वोक्तैवं गुणविशेषणविशिष्टायां शुभतिथो श्रीमान् श्रीमदः गोत्रोद्भवस्य जननीलगोत्रोद्भवस्य वेङ्कटेश्वर्लु नामधेयस्य गीतानामधेयस्य साई गौतम नामधेयस्य श्रीचन्दन नामधेयस्य साई पृथ्वी नामधेयस्य राज्यलक्ष्मी नामधेयस्य लक्ष्मम्म नामधेयस्य मम अनुकोंడి साकुटुंबानां ताबान्धवानां क्षेमस्थैर्यधैर्यविजयायुआरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्रीपुण्यलिङ्गेश्वर स्वामी करुणाकटाक्षवीक्षणावलिद्धरं श्रीपुण्यलिङ्गेश्वर स्वामी अर्चनाञ्च करिष्ये। ओं शिवाय नमः महेश्वराय नमः शम्भवे नमः पिनाकिने नमः शशिशेखराय नमः वामदेवाय नमः ओं विरूपाक्षाय नमः कपर्दिने नमः नीललोहिताय नमः कट्वाङ्गिने नमः शिवेष्टाय नमः अंबिकानाथाय नमः श्रीपुण्यलिङ्गेश्वर स्वामिने नमो नमः। तस्मै श्री गुरवे नमः। ओं श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य जलनिल्ल गोत्रोभवस्य नामधेयस्य कीर्तियश्लु श्री ऊर गोपालराव नामधेयस्य अम्मा नान्ननदల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశ్లైన శ్రీ ఊర గోపాలరావు గారి 38వ వర్ధంతి తిథి సందర్భేన పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। ఆవయామి స్థాపయామి పూజయామి। दशांग गुग्गिलोपित सुगंध द्रव्यम धूपम समर्पयामि। ओं श्री महापरलोक निवासाय नमो नमः। तदंगौ ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओं श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। ओं श्री महापरलोकवासाय नमो नमः। ओं श्री गुरुभ्यो नमः हरि ओं श्री महापुण्यलिंगेश्वर स्वामिने नमो नमः। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 17/9/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు జననిల్ల గోత్రోభవస్యులు కీర్తియశ్లు శ్రీ ఊర గోపాలరావు గారి 38వ వర్ధంతి తిథి సందర్భంగా పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు కుమారుడు కోడలు ఊర వెంకటేశ్వర్లు గారు, వి గీత గారు, అదేవిధంగా మనవళ్ళు మనవరాళ్ళు వి సాయి గౌతమ్, శ్రీ చందన, వి సాయి పృథ్వీ, రాజలక్ష్మి వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశ్లైన శ్రీ ఊర గోపాలరావు గారి 38వ వర్ధంతి తిథి సందర్భంగా పెద్దల పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ వారి యొక్క దివ్య ఆశీస్సులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి।
ఆశ్రమం గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆశ్రమాన్ని నిర్మించినటువంటి శ్రీ గట్టు శంకర్ గారు ఎంతోమంది అనాథల్ని ఎవరు పట్టించుకోకున్నా కానీ రోడ్ల మీద తిరిగి మతిస్థిమితం లేకుండా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా నార్త్ నుంచి కూడా ఇక్కడ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎటు పోతున్నారో వాళ్ళకి తెలియని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇంత మంచి కార్పొరేట్ లెవెల్లో ఒక బిల్డింగ్ని నిర్మించి దాతల యొక్క సహకారంతో మంచి బిల్డింగ్ని నిర్మించి వారికి లేడీస్కి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా, వికలాంగులకు సపరేట్గా, అదేవిధంగా ఒక ఫ్లోర్ మొత్తంలో కూడా హాస్పిటల్లో కూడా బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ వాళ్ళని చూసుకోవడం అనేది గొప్ప ఆశయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా నేను మా నాన్నగారి సంవత్సరికాన్ని పురస్కరించుకొని అన్నదానాన్ని ఒకరోజు చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పితృపక్షం నడుస్తుంది కనుక ఈ పితృపక్షంలో మనం కనుక అన్నదానం చేసినట్లయితే ఎక్కడో చేసే బదులు అన్నీ అవైలబుల్ ఉన్న వారికి అన్నదానం చేసే బదులు ఏమి లేనటువంటి వారికి, మనస్థిమితం లేనటువంటి వారికి ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో అన్నదానం చేసినట్లయితే మన పితృదేవతలు కూడా ఆశీర్వదిస్తారు, అందరికి కూడా పుణ్యం లభిస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నా అంటూ ఎవరూ లేని 600 మంది అనాథులకు రక్షణాలయం, అభాగ్యుల ఆకలి తీర్చే అన్నపూర్ణాలయం. కుటుంబ సభ్యులతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన మీరు మీ తండ్రి గారి వర్ధంతి కార్యక్రమం వేళ పూజలు చేసి అనాథులకు అన్నదానం చేసి 600 మంది ఆకలి తీర్చి మీ తండ్రి గారి ఆత్మకు శాంతి కలిగించి వారి ఆశీస్సులు పొందారు.